కడప జిల్లా పులివెందులలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ కమిటీని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్తో కలిసి ఆయన మార్కెట్ యార్డ్లో సుమారు 28 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గదులను ప్రారంభించారు. వీటి ద్వారా కమిటీకి నెలకు 40,000 రూపాయల వరకు అద్దె ఆదాయం సమకూరుతుందని తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో కాంపౌండ్ వాలు, గేటు, ఆర్చ్ నిర్మాణ పనుల కోసం 22 లక్షల రూపాయల ప్రతిపాదనలు సిద్ధంగా చేసినట్లు తెలిపారు. చీనీతో పాటు అరటి పంట వ్యాపారానికి కూడా మార్కెట్ను విస్తరించేలా కలెక్టర్తో చర్చిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అరటి, చీనీ రైతులకు ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయల మేర బీమా పరిహారం అందేలా ప్రతి పంచాయతీలో గాలి వేగాన్ని కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు బీటెక్ రవి పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ మెరుగైన వాటర్ మేనేజ్మెంట్తో కాలువలకు నీటిని అందిస్తున్నామని, మార్కెట్ను అన్ని విధాలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు.